హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. టీజీ ఎడ్సెట్ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేశారండి. సో దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. సో టీజీ ఎడ్సెట్ అండి ఫస్ట్ ఫేజ్ అయితే రిలీజ్ చేశారు. సో ఎంతమందికి సీట్ అలాట్ అయ్యింది అంటే మనకి 9,407 మందికి అయితే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ 9,000 మంది నెక్స్ట్ ఏం చేయాలి అంటే గిన సో ఫస్ట్ స్టెప్ అండి, దీనికి సంబంధించిన ఫీ పేమెంట్ ఏదైతే ఉందో సో ఫస్ట్ మీరు ఆ ఫీ అనేది పే చేసేయండి త్రూ ఆన్లైన్లో. ఓకేనా? ఆన్లైన్లో మీ ఫీ పే చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 2 సెట్లు జిరాక్స్, ఒక సెట్ ఒరిజినల్ అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దాంతోపాటు ఈ ఫీస్ మీరు పే చేసి ఉంటారు కదా, ఆ రిసిప్ట్ ఉంటుంది, మీరు ఒక జిరాక్స్ పెట్టుకోండి, ఒకటి ఒరిజినల్ పెట్టుకోండి. దాని తర్వాత ఏం చేస్తారంటే మీకు అలర్ట్ చేసిన జాయినింగ్ రిపోర్ట్ ఉంటుంది అనమాట, అది కూడా ఒకటి పెట్టుకోండి. సో ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే సో కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీరు రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మీ సర్టిఫికేట్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేస్తారనమాట. సో ఆ వెరిఫికేషన్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు కాలేజ్ నుంచే మీకు ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది వాళ్ళు ఇస్తారనమాట. సో అది మీరు మీ దగ్గర పెట్టుకోండి. ఓకేనా? సో ఇది కంప్లీట్గా మీకు ఎట్లా జాయిన్ అవ్వాలా మనకి అనే దాని గురించి. ఆగస్ట్ 20కి మనకి లాస్ట్ డేటు. సో ఈ లోపు మీరు వెళ్ళి కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు అలాట్మెంట్ ఆర్డర్ అనేది తీసుకోండి కాలేజ్ నుంచి. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా టీజీ ఎడ్సెట్ 2026 సంబంధించిన ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.